వాళ్ళకి ఈ మొత్తం ఎపిసోడ్లో నా అబ్జర్వేషన్స్ తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఒకటి తీన్మార్ మల్లన్నకు సంబంధించి తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా నేను ఇంతకుముందు పనిచేసిన ఛానల్లో వాటిలో మిత్రుడు, కొలీగ్, మంచి మిత్రుడు, సన్నిహితమైన వ్యక్తి. మన ఛానల్లో కూడా అనేక సార్లు మనం చాలాసార్లు ఆయన ఇంటర్వ్యూ చేశాం. బీసీ వాదం ఆయన ఎత్తుకున్నప్పుడు కూడా మనం చాలాసార్లు సపోర్ట్ చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఆయన కేసీఆర్ గవర్నమెంట్ జైల్లో పెట్టినప్పుడు గుర్తునే ఉంటుంది, మీరే కదా వాళ్ళ మదరు, వైఫ్, చిన్న పాప, వాళ్ళతో మీరే ఇంటర్వ్యూ కూడా చేశారు ఒక 2 hours. అంటే ఇంకా 60 రోజులు జైల్లో ఉన్నప్పుడు మల్లన్న 60 days జైల్లో ఉన్నప్పుడు ఇంకెన్నాళ్ళు మల్లన్న జైల్లో పెడతారు. 63 కేసులు అప్పుడు పెట్టినట్టున్నారు, 63 కేసులు పెట్టినప్పుడు మీరే లైవ్ షో నడిపారు, మీకు గుర్తునే ఉంటుంది. సో ఆ సమయంలో ఆయన నిర్బంధించి ఒకదాని మీద ఒకటి 60 కేసులు పెట్టినప్పుడు మనమే చేశాం. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ హాజ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఎందుకంటే ఏజ్ చాలా తక్కువ ఉంది, చిన్న ఏజ్లో ఎమ్మెల్సీ అయినాడు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినాడు. అప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి మీద కూడా ఫైట్ చేసి ఎలక్షన్ కొట్లాడడం మళ్ళీ నాకు ఫస్ట్ టైం కాదు. అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ 2015లోనే కొట్లాడాడు. ఆ తర్వాత హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ చేశాడు. బట్ పల్లా రాజేశ్వరరెడ్డి మీద పోటీతో చాలా గట్టిగా ఫైట్ చేసి ముందుకు వచ్చాడు. సోషల్ మీడియా విప్లవాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి. తర్వాత ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ అయినారు. ఇప్పుడు ఏంటంటే బీసీల ఒక కాజ్ తీసుకున్నాడు, రాజకీయ పార్టీ, బీసీలకు రాజకీయ పార్టీ పెట్టాలి, బీసీలో చైతన్యం పెరగాలి. చాలా మంచి కాజ్. అంటే ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది అంతకుముందున్న బూరుగుల రామకృష్ణారావు అనుకోండి, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. దళితుల్లో మళ్ళీ 1960లోనే దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయినా. కానీ బీసీలో ఇంత % జనాభా ఉన్నా ఒక్క ముఖ్యమంత్రి కూడా కాలేదు. కేవలం పార్టీ అధ్యక్షుల వరకే పరిమితం, అది కూడా జాతీయ పార్టీలో. సో చాలా మంచి కాజ్ తీసుకొని ఫైట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆర్ కృష్ణయ్య ఆయన స్థాయిలో ఆయన పోరాటం చేశాడు. బట్ ఒక మంచి కాజ్ తీసుకొని పోరాటం చేస్తున్నాడు. ఇంకా చాలా లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది కొంత విషయాల్లో. ఇంతకుముందు నేను చెప్పాను, కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇప్పుడు ఆ మాట్లాడినప్పుడు మాకు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంక్షించే వాళ్ళకి ఏమనిపించిందంటే చాలా ఎనర్జెటిక్ గా ఉండేది, బూస్ట్ ఇచ్చినట్టు ఉండేది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అవే మాటలు మాట్లాడితే గనక అది కరెక్ట్ అని అనిపించలేదు. కిషన్ రెడ్డిని రండా అని మాట్లాడినప్పుడు కరెక్ట్ అని అనిపించలేదు. అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు తిడితే మంచిగా అనిపించుండొచ్చు, కానీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించినప్పుడు అదే రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడితే ఇప్పుడు చాలా మంది తప్పు పడుతున్నారు. చూడండి, అంటే ఆపోజిషన్ లో ఉన్న రోల్కి, బాధ్యతాయుతమైన ఉన్న రోల్కి, ఎందుకంటే ఆపోజిషన్ లో ఉన్నవాడికి ప్రభుత్వాన్ని ఏదైనా తిట్టే హక్కు, విమర్శించే హక్కు ఉంటుంది. కానీ ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ప్రజలు నీ నుంచి డీసెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కేసీఆర్ కూడా క్రమక్రమంగా కన్వర్ట్ అయినాడు. అప్పటి వరకు అంతకుముందు చవటలు, దద్దమ్మలు, సన్నాసులు చాలా విషయాలు మాట్లాడినా సరే తర్వాత లాస్ట్ 2 years మీరు 2022-23 చూడండి, ఎలక్షన్ స్పీచెస్లో ఎవరిని తిట్టలేదు. నాకు ఇస్తే అధికారం ఇవ్వండి లేకపోతే నేను రిటైర్ అవుతా అన్నారు. కొద్దిమంది ఏమన్నారు, కేసీఆర్ స్పీచెస్ చాలా పేలవంగా ఉన్నాయి అందుకనే ఓడిపోయినారని చెప్పారు. సో ఒకసారి మనం తిట్టడం అలవాటు చేస్తే ఇంకా దానికి అంత ఉండదు. ఇంకా అంతకంటే ఎక్కువ తిడుతూ పోవాలి తప్ప తక్కువ తిడితే కిక్కు జనాలకు ఎక్కదు. సో తీన్మార్ మల్లన్నకు మిత్రుడుగా నా సూచన ఏంటంటే మంచి కాజ్, చాలా లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది ఇంకా రాజకీయంలో. ఇప్పుడు ఆయన ఈ కంచం మంచం అన్నది నిజంగా తెలంగాణలో సామెత. నిజంగా నిన్న నేను ఫోన్ చేసి కూడా అడిగాను, ఎందుకు ఈ విధంగా అన్నావంటే అది నీకు తెలియదు, అది సామెత అని చెప్పాడు. సో తెలంగాణలో అన్ని సామెతలు నాకు తెలవాలని కాదు, మిగతా కొన్ని ఇప్పుడు ఇంతకుముందు అన్నాడు, చదువుకున్న వారి కంటే చాకలి వారి నయం, ఇటువంటి సామెతలు చాలా ఉన్నాయి. సో అది లేడీ అన్న కాంటెక్స్లో అనడం వల్ల ఇష్యూ పెద్దది. ఇంతకుముందు కూడా కొన్ని వేరే మాటలు అనడం వల్ల, ఆయన జర్నలిస్ట్గా క్యూ న్యూస్లో మాట్లాడినప్పుడు అనడం వల్ల అదే ఇంటెన్షన్తో అన్నాడు అనుకొని ఇప్పుడు దాడి చేసే దగ్గరికి వెళ్ళింది. ఇవాళనేమో అందరూ లేదు ఇది నిజంగానే సామెత ఉంది అనే పరిస్థితి దాకా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా ఇంకా చాలా బీసీ కాజ్ అని ఒక మంచి కాజ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య 3-4 పార్టీలు మారారు, బీజేపీ
లో ప్రస్తుతం ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు మారారు. సో ఈ హాజ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. బీసీ కాజ్ తీసుకున్నారు కాబట్టి మెచ్యూరిటీతో ఆలోచిస్తూ ముందుకెళ్తే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుంది. బీసీ కాజ్కు ఒక బీసీలే కాదు, వేరే వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ కదా, ఎస్సీలు సపోర్ట్ చేయాలి, ఎస్టీలు సపోర్ట్ చేయాలి, మైనార్టీలు సపోర్ట్ చేయాలి, ఓసీలు కూడా. ఎస్, వీళ్ళ ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ తెలంగాణకు 36 రాజకీయ పార్టీలను ఒప్పించాడు. ఆంధ్ర వాళ్ళని కూడా మెజార్టీ ఒప్పించాడు కదా, కన్విన్స్ చేశాడు కదా. అందుకని ఆంధ్ర వాళ్ళు ఓటేస్తున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్కి ఓటేసింది ఎవరు? హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళు ఓటేశారు, తెలంగాణ వాళ్ళు ఓటేయలేదు. మొన్న ఎలక్షన్లో నీకు 43% హైదరాబాద్లో ఓట్లు వచ్చింది. ఆంధ్ర, నార్త్ ఇండియన్ వేశారు. సో అట్లా ఆయన ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ మీద విరుచుకుపడ్డా సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాట కూడా అనలేదు. దాంతో ఆంధ్ర పర్సన్స్ ఇంప్రెస్ అయ్యి చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్గా మారిపోయారు కేసీఆర్కు, కేటీఆర్కు. సో ఇప్పుడు బీసీ పార్టీ లేదా బీసీలకు ప్రాధాన్యం దక్కాలంటే కనుక ఇతర వర్గాలను కూడా కలుపుకొని వెళ్లే దిశగా ఉంటే కనుక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓసీలు కూడా ఎస్ ఒప్పించి, ఎస్ నిజంగా వీళ్ళ జనాభా ఉంది కానీ పాపం వీళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది. ఎవరైనా అంటారు బీసీల డిమాండ్లో న్యాయం ఉందని చెప్పి. ఒక్క ముఖ్యమంత్రి కూడా కాకపోవడం ఏంది, ప్రధానమంత్రి కూడా తొలి బీసీ నరేంద్ర మోడీ. సో ఈ డిమాండ్లో న్యాయం ఉన్నప్పుడు ఎవరైనా అంగీకరిస్తారు, తెలంగాణ డిమాండ్ అయినా లేకపోతే ఈ డిమాండ్ అయినా. సో అది దానికి ఇతర వర్గాల్ని కూడా కన్విన్స్ చేసే విధంగా ఆయన కొంత మెచ్యూరిటీతో ముందుకు వెళ్తే కనుక, ఎందుకంటే మొన్న రెడ్లతో వివాదమైంది, రెడ్డికి సంబంధించి. సో అట్లాంటి కాకుండా ముందుకెళ్తే కనుక చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చిన్న వయసులోనే చాలా ఎమ్మెల్సీ అయినాడు, చాలా సాధించాడు కాబట్టి. ఎస్, ఇంకొకటి కవితకు సంబంధించి నాతో ఇంటర్వ్యూలో చెప్పాడు. కవిత ఎస్ అనడం చాలా సంతోషిస్తున్నా, కవితను కలుపుకెళ్తాం అవసరమైతే అని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో విమర్శలు చేయలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాజ్ ఒకటే అయినప్పుడు కవిత కూడా ఆమె ఏమంటుంది, సరే 10 సంవత్సరాల తండ్రిని క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు లోపల ఫీలింగ్ ఎలా ఉన్నా బయట అయితే ఆమె 42% రిజర్వేషన్ సపోర్ట్ చేస్తుంది కదా. సో వాళ్ళిద్దరు కలిసిపోతే ఏమవుతుంది, కవిత, తీన్మార్ మల్లన్న ఇద్దరు కలిసి పోరాటం చేస్తే అంతిమంగా లక్ష్యం ఒకటే అయినప్పుడు అల్టిమేట్గా కేసీఆర్ అన్నట్టు మేము తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పాడు కేసీఆర్. అంటే తెలంగాణకు సపోర్ట్ గురించి ఎవరికైనా చేస్తాం, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ నష్టం జరిగింది, వాళ్ళ పంటికి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే మా పంటితో తీస్తామని చెప్పిన సందర్భం కూడా ఉంది. సో దాన్ని అన్వయించుకొని వాళ్ళిద్దరు లక్ష్యం ఒకటే అయినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోకుండా ముందుకు వెళ్తే బాగుండేది. రెండోది కవిత సైడ్ నుంచి చెప్తున్నాను. ఎస్, ఆమె విన్న తర్వాత ఎవరికైనా హర్ట్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు మొన్న సేమ్ నేను మహా టీవీ విషయంలో, బీఆర్ఎస్ దాడి విషయంలో కూడా ఇదే చెప్పాను. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు జాగృతి కార్యకర్తలు ఆ ఆఫీస్ ముందు కూర్చొని ప్లకార్డులు పట్టుకొని శాంతియుత నిరసన తెలుపుంటే వేరే విధంగా ఉండదు, తప్పప్పుడు మల్లన్నదే ఉండదు. వీళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టడం, అది చేయడం ద్వారా ఇప్పుడు ఏమైంది, అల్టిమేట్గా హత్యాయత్నం, నా మీద హత్యాయత్నం జరిపారు, ఫైరింగ్ జరిగింది, బ్లడ్, ఇదంతా చూసిన తర్వాత మల్లన్నకు కూడా సపోర్ట్ వస్తుంది కదా. ఆబ్వియస్లీ బీసీ సంఘాలు రెండు వైపులా అటు సపోర్ట్ ఉంది, ఇటు సపోర్ట్ ఉంది. ఇన్ఫాక్ట్ కవితకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాలేదు. నేను సర్ప్రైజ్ అయ్యాను. సరే, ఎంత కుటుంబంలో ఎంత విభేదాలు ఉన్నా ఇంటి ఆడబిడ్డను ఎవరన్నా అంటే గనక వేరే వాళ్ళు సహించరు. సరే, ఆమె మొన్న దేవుడు దయ్యాలు అని ఎంత తీవ్రమైన విభేదాలు ఉంటే తప్ప, కేటీఆర్ వాళ్ళు 2 ట్వీట్స్ చేశారు వేరే విషయాల్లో, కానీ దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హరీష్ రావు రెస్పాండ్ కాలేదు. కేసీఆర్ సరే నార్మల్గా ఆయన ఇటువంటి వాటిలో రెస్పాండ్ కారు. బట్ బీఆర్ఎస్ నుంచి ఒక శాసన మండలి నేత మధుసూదనాచారి తప్ప ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే ఒంటరి అయిపోయిన పరిస్థితి పార్టీలో. ఒక విధంగా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది కవిత సిచ్యువేషన్ చూస్తే కనుక. కొద్దిమంది ట్వీట్ పెడుతున్నారు ప్యాట్రియార్కల్ సొసైటీ అని, అంటే ఇది పితృస్వామ్య వ్యవస్థ. ఒక ఆడబిడ్డ మాట్లాడితే ఈ విధంగా బయట వాళ్ళు మాట్లాడినప్పుడు రెస్పాండ్ గారా? సరే, ఆమె తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేస్తున్నా తమ సోదరో లేకపోతే తమ ఇంట్లో బిడ్డ కాబట్టి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఒక మోరల్ సపోర్ట్, ఇలాంటి సిచ్యువేషన్ లో సపోర్ట్ ఉండాలి అన్న అది కూడా వస్తుంది. కొద్దిమంది ఏమో ఆమె చేసుకుంది ఈ విధంగా, ఆమె మొన్న అనాల్సి ఉండాల్సింది కాదు, లేక సరే బయటకు వచ్చినా సరే అది వేరే వాళ్ళు బయట పెట్టే దాని గురించి మాట్లాడి ఉండాల్సింది కాదు, అంబిషన్స్ ఎక్కువ ఉన్నాయని ఆమెను అంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ
మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా అయితే కనుక ఇంట్లో ఆడబిడ్డకైతే జనరల్గా రెస్పాండ్ అవుతాం కదా, ఆ విధంగా రెస్పాండ్ కాలేదు బీఆర్ఎస్. యా కరెక్ట్. సో ఇట్ షోస్ కవితకి చాలా విషమ పరీక్ష, అగ్ని పరీక్ష ముందుంది 4 సంవత్సరాలు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఆమె సస్టైన్ చేయాలి దీన్ని. బీఆర్ఎస్ నుంచి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సపోర్ట్ ఉండదంటే ఇంకా ఆమెను దాదాపు ఆల్మోస్ట్ ఒంటరి చేసేశారు. బీఆర్ఎస్ ఒక చిన్న గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ వరకు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆమె బాధ కూడా అదే కదా, నేను లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు, అంటే పెద్దగా జరగాల్సినంత రాస్తారోకలు ధర్నాలు జరగలేదు అని చెప్పి. సో ఇప్పుడైతే అది కూడా జీరో అయిపోయింది. సో ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు అనే ముందుకెళ్ళాలి. ఓన్లీ జాగృతిని బిల్డప్ చేసుకుంటే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. సో నిన్న కూడా ఆమె కొంత మెచ్యూరిటీతో వ్యవహరించి ఈ అటాక్ కాకుండా పోలీస్ స్టేషన్లో కేసు, మహిళా కమిషన్లో ఇదో ఈ విధంగా చేస్తుంటే వేరే విధంగా ఉండేది. అప్పుడు మల్లన్నకు సింపతి వచ్చే అవకాశం ఉండేది కాదు కదా, అప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. కంప్లీట్ గా కవిత మీదే ఒక కన్సర్న్ ఉండేది, కవిత మీద కన్సర్న్ ఉండేది. ఇప్పుడు ఇది జరగడం వల్ల ఏమైంది, డైవర్ట్ అయింది కదా. ఇటువైపు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అటువైపు చేసేవాళ్ళు ఉన్నారు. నేను అనేది 100% అది కాదు. సేమ్ టైం మల్లన్నకు చెప్పినట్టు మల్లన్న కూడా ఆ రోల్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినారు, బీసీ పార్టీ పెడతా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో అధికార పార్టీతో కొట్లాడి ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని కొట్లాడి రాజీనామా చేసేయడం మామూలు విషయం కాదు కదా. ఎవరైనా ఎమ్మెల్సీ అయితే ఏంది పనులు చేసుకుంటారు కదా. నిజానికి మల్లన్నకు గనక సంపాదించాలని గనక చాలా మంది అంటారు, ఆయన ఆస్తులన్నీ ఇదన్నీ. ఆయన ఒక మాట అన్నారు కదా, నేను ఏంది చనిపోయేటప్పుడు అంగిలాగుతో చనిపోవాలి, నా పేరు మీద రూపాయి ఆస్తి ఉండకూడదు, ఇది నా కాంక్ష అని చెప్తూ ఉంటారు కదా. సో ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎదిరించి బయటికి రావడం అంటే మామూలు విషయం కాదు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన పనులు చేసుకోవచ్చు కదా, మిగతా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు లాగా చేసుకోకుండా బయటకు వచ్చారంటే సిన్సియారిటీ ఉంది కదా. బీసీ కాదు మీద సిన్సియారిటీ లేదా లైఫ్లో తాను ఎదగాలన్న సిన్సియారిటీ ఉంది కాబట్టే ఆయన రాజీనామా చేసి పార్టీ నుంచి సస్పెండ్, అంటే బీసీ దాన్ని కులగాన్ని చింపేశారు కదా. ఆ డేర్ ఎవరు చేస్తారు? చాలా మంది ఉన్నారు కదా, మిగతా మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా. సో చేసినప్పుడు అతనికి ఒక లక్ష్యం ముందే ప్రిస్క్రైబ్ చేసుకున్నారు. నేను రాజకీయాల్లో ఇక్కడితో ఎమ్మెల్సీ కాదు, ఇంకా ఉన్నత స్థానాలు చేపట్టాలి, బీసీల గురించి నేను ఫైట్ చేయాలి. బీసీల గురించి ఫైట్ చేసిన వాళ్ళ ఇప్పుడు ఫైట్ చేసేవాళ్ళు ఆర్ కృష్ణ ఏజ్ కూడా 74-75 ఇయర్స్ అయింది. ఆయన ఫైట్ చేసిన కూడా స్కాలర్షిప్స్ రకరకాల దాని గురించి చేశారు. ఈయన రాజ్యాధికారం గురించి ఫైట్ చేస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో ఫైట్ స్టార్ట్ చేశారు. అక్కడ ఒకళ్ళు మల్క కుమరయ్య ఒకళ్ళు గెలిచారు ఆయన సపోర్ట్ చేసిన దానిలో, మిగతా 2 ఓడిపోయినా. బట్ ఎంతో కొంత బిగిన్ అయితే చేశారు. సో చేసేటప్పుడు ఇటువంటివి చాలా వస్తుంటాయి. సో తనను తాను ఎవాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, అది నా అబ్జర్వేషన్. అంటే రాజకీయ నాయకుడిగా ఎవాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వివాదాలకు తావివ్వకుండా. ఎస్, ఇప్పుడు అప్పట్లో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బాతాల పోషెట్టి అన్న, తైతక్క అన్న, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి డ్రామారావు ఇటువంటి వర్డ్స్ యూజ్ చేసినా చాలా మంది దాన్ని నవ్వుకున్నారు, సెటైరికల్గా అనుకున్నారు కదా. బట్ ఇప్పుడు ఇవాళ అన్న సామెత కూడా నేను డైరెక్ట్గా ఆయన్నే క్వశ్చన్ చేసినప్పుడు ఆయన అన్నారు, ఎస్ తెలంగాణలో ఉంది సామెత, నీకు తెలియదు అన్నారు. నేను కూడా చెక్ చేశాను, ఉంది. కానీ అక్కడ మహిళ అన్న ఉద్దేశంతో వాడడం వల్ల ఇక్కడ ఇష్యూ వచ్చింది. సో నేనేమంటానంటే మరింత బాధ్యతాయుతంగా మల్లన్న కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన తీసుకున్న కాజ్ అటువంటిది. కలుపుకుపోయే వ్యక్తులు ఇప్పుడు ఇంటలెక్చువల్ ఫోరంలో మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవుల్ని వీళ్ళందరినీ వదిలి వెళ్తున్నారు. ప్లస్ నేను చెప్తున్నాను కదా, 3.5 సంవత్సరాల అధికారాన్ని వదులుకొని రావడం అనేది చాలా పెద్ద విషయం. అదంత ఈజీ కాదు. సో రేవంత్ రెడ్డి కూడా ఆయన తన వైపు ఉండి క్యాంపెయిన్ చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డితో శత్రుత్వమే, కేసీఆర్తో శత్రుత్వమే. సో ఒక విధంగా మల్లన్న ముళ్ళ బాటలో నడుస్తున్నారు. ఆయన నడుస్తున్న బాట ఈజీ కాదు కదా. ఇప్పుడు అన్ని పార్టీలతో, అందరి వ్యక్తులతో శత్రుత్వం ఉంది. ఎందుకంటే ఆయన తిట్టని వ్యక్తి లేరు. తన ఛానల్లో కానీ లేదా రాజకీయ నాయకుడుగా ప్రతి వ్యక్తిని తిట్టారు. రెడ్డి సామాజిక వర్గంతో ఆయన ఫైట్ చేస్తున్నారు. సో
దారి అన్నది ముళ్ళబాట, లక్ష్యమేమో కరెక్ట్, బీసీలకు రాజ్యాధికారం అన్న దాన్ని. సో కొంత మెచ్యూరిటీతో ఆయన వ్యవహరిస్తే ఇంకా బాగుంటుందని మిత్రుడుగా నా సూచన. ఓకే, అట్లా అదేవిధంగా కవితకు సంబంధించి కూడా ఎస్ 42% సంబంధించి డెఫినెట్గా ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు అందరు, మీ తండ్రి ఉన్నప్పుడు ఏం చేశారు, ఇంతకుముందు ఎందుకు మాట్లాడలేదు. దానికి ఆమె చెప్పే జవాబులు చెప్తుంది. అంటే ఒక విషయం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం గురించి ఫైట్ చేశారు, నాకు గుర్తుంది 2012-13 సమయాల్లో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ శాసనసభలో అంబేద్కర్ విగ్రహం పెట్టించాలి అని చెప్పి ఆమె ఫైట్ చేశారు. అప్పుడు అంబేద్కర్ విగ్రహం ఆమె డిమాండ్ మేరకే పెట్టారు. మొన్న పూలే విగ్రహం గురించి కూడా ఫైట్ చేస్తే అసెంబ్లీలో పెట్టమంటే రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీద పెడతాం పూలే విగ్రహం అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడగలేదంటే తండ్రిని అడిగే ధైర్యం అప్పుడు లేదు, కేసీఆర్ని అడిగే ధైర్యం ఎవరికి లేదు, మహిళా మంత్రి 5 సంవత్సరాలు లేరు. సో కొన్ని ఉన్నాయి. సో తండ్రి చేసిన తప్పులన్నిటికి కూడా ఇప్పుడు ఆమెను డెఫినెట్గా ఆన్సర్ అడుగుతారు, వాటికి ఆమె జవాబు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె ఒక పాత ఎంచుకున్నారు. ఇప్పుడు ఇంకా నాకు కుటుంబంతో సంబంధం ఉన్నా ఉండకపోయినా నేను నా పొలిటికల్ ఎజెండా, నేను రాజకీయంగా నేను ఇంకా 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాను కాబట్టి నేను నా వేలో వెళ్తాను, నేను బీసీ కాజ్ గురించి నేను ఫైట్ చేస్తాను, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి దీన్ని స్ట్రెంథన్ చేస్తాను, కుటుంబం రిసీవ్ చేసినా చేసుకున్నా తెలుసు ఆమె ఈ వేలో వెళ్తే ఏం జరుగుతుందని తెలుసు కాబట్టి ఆమె ముందుకు వెళ్తున్నారు. ఓకే, సో అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళిద్దరి కాజ్ ఒకటే అయినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలకు ఒకళ్ళు ఇన్వైట్ చేసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇవాళతో ఎండ్ అవుతుంది. ఎందుకంటే నాకున్న సమాచారం జాగృతి ఇక్కడతో దీన్ని స్టాప్ చేయాలని అనుకుంటుంది. మళ్ళన్నా సరే నిన్న వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి ఆయన వాళ్ళ కంప్లైంట్ చేశారు. అల్టిమేట్గా ఇదివరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఏదే ముందుకు వెళ్ళకపోవచ్చు. ఆ దాడి విషయంలో అక్కడ ఎవరికి జాగృతి కార్యకర్తలకి దెబ్బలు తలే, వీళ్ళకి మల్లన్నకి బొట్టన వేలు మీద ఇక్కడ గాయమైంది. హత్యాయత్నం కేసు వాళ్ళు పెట్టారు, మళ్ళీ హత్యాయత్నం కేసు వీళ్ళు పెట్టారు. ఆ మాటలకు సంబంధించి మాటల పరుష పదజాలకు సంబంధించి అది ఒక కేసు, బట్ అది జనరల్గా నాన్ బేబుల్ కేసు మాటలు అంటే కనుక. సో అల్టిమేట్గా ఇది 1-2 రోజుల్లో ఆగిపోతుంది. బట్ ఇద్దరు కవిత కానీ తీన్మార్ మల్లన్న కానీ వాళ్ళిద్దరిలో ఒక సిమిలారిటీ నాకు కనిపిస్తుంది. ఆమె కుటుంబంతో తండ్రితో చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉండి ఫైట్ చేస్తూ తండ్రి కాకుండా వేరే ఎజెండాతో ఆమె ముందుకెళ్తున్నారు. ఈయన కూడా 3.5-4 సంవత్సరాల అధికారాన్ని వదులుకొని అటు బీఆర్ఎస్తో ఆగర్భ శత్రుత్వం. మొన్న ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్, హరీష్ రావు, తీన్మార్ మల్లన్న కలిస్తే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వాళ్ళిద్దరిని తిట్టారు. క్యాడర్ అంతగా మల్లన్న తిట్టే పరిస్థితి కదా. ఇప్పుడు కాంగ్రెస్తో కూడా ఆయన సస్పెండ్ అయినారు, రేవంత్ రెడ్డితో కూడా ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళు చాలా ముళ్ళ బాటలో వెళ్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా బీసీ ఎజెండాని ఎంచుకున్నారు. సో ఈ విషయంలో అసలు కలిసి పనిచేస్తే బాగుండేదేమో, కలిసి పనిచేయడానికి చాలా స్కోప్ ఉండేది. నేను అన్నట్టు ఇంతకుముందు కూడా తీన్మార్ మల్లన్న కూడా కవితను అనడం చాలా రోజులుగా మానేశారు. మనం మొన్న జహీరాబాద్లో ఎందుకు అన్నారో ఏంటో అన్నది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, బీసీలకు 42% రిజర్వేషన్లో బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది అప్పర్ క్యాస్ట్ కూడా ఉన్నారు. ఎస్, వీళ్ళ డిమాండ్ న్యాయమైంది అని అప్పర్ క్యాస్ట్ ఉన్నారు, ఎస్సీ. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి అందరు సపోర్ట్ చేసినందుకే మందకృష్ణ మాదిగా దాన్ని సాధించగలిగారు. సో ఏ ఉద్యమమైనా ఓన్లీ ఆ ఒక్క కులము ఆ ఒక్క వాళ్ళు సపోర్ట్ చేస్తే కాదు, అందరి సపోర్ట్, ఇతర కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉండాలి. అల్టిమేట్గా వీళ్ళ గమనం ఏంటి, కవిత గమనమైనా తీన్మార్ మల్లన్న గమనమైనా ఎక్కడి వరకు వెళ్తుందన్నది మనం